మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. మిమ్మల్ని దీనికి ఒక ఆన్సర్ ఇస్తాను మీకు. శ్యామశాస్త్రి గారు ఉన్నారు, త్యాగరాయ స్వామి ఉన్నారు, వీళ్ళందరూ వాగ్గేయకారకులు. అంటే అప్పటికప్పుడు చక్కని పాటలు రాసేసేవారు. త్యాగరాయ స్వామి రామచంద్రుడు ఆయన ఇంట్లోనే కనిపించేశాడమ్మా ఆయనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే క్షేత్రాలకు తిరగద్దు అనట్లేదు నేను. అంటే మన సంవత్సరం అంతా ఏదో చేసేసి మన సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి ఒక క్షేత్రానికి వెళ్ళి అక్కడ దర్శించేసుకుంటే మన పాపాలు వెళ్ళిపోతాయేమో అనే ఒక ఈ ట్రాన్సాక్షన్ యాటిట్యూడ్ వచ్చింది చూడండి. అది ఎక్కడ మొదలైంది అయి ఉంటుంది అంటారు? ఎక్కడ మొదలయ్యి ఉంటుంది? ఇది మీరు కూడా నాకు ఒక పెద్ద ప్రశ్నే వేశారు నిజంగా చెప్పాలంటే. నా ఉద్దేశం ఏమిటి అని అంటే, ఇది తప్పో ఒప్పో మళ్ళీ ప్రేక్షకులు విన్న వాళ్ళు తిరిగి మళ్ళీ మన వరకు రావాలి. మనిషికి కాలం అనేది వాళ్ళ దగ్గర తగ్గిపోయేసరికి, కాలం తగ్గిపోవడం అంటే ఏంటి? ఇప్పుడు మన కోరికలు పెరిగాయి, మన అవసరాలు పెరిగిపోయాయి. గౌతమ్ బుద్ధ గారు అన్నట్టు డిజైర్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ పెయిన్ అని. ఇప్పుడు ఇదివరకు ఏముండేదమ్మా, శుభ్రంగా నిదానంగా 6 ఏళ్ల వరకు పిల్లల్ని స్కూల్లో వేసేవాళ్ళు కాదు, కొంచెం ఇంట్లో పెద్ద బాల శిక్షణ నేర్పించేవాళ్ళు. సో పొద్దున్నే లేచి పూజా పునస్కారం చేసుకొని నిదానంగా దీపం పెట్టుకొని కాస్త వంట చేసుకొని అలా భర్త తిని ఆయన పాటికి ఆయన వెళ్ళిపోతే కాస్త పిల్లలకు పెట్టుకొని ద డే అండ్ ద షెడ్యూల్ యూస్ టు బి అ వెరీ రిలాక్స్డ్ షెడ్యూల్. అటు భర్తకు కానీ భార్యకు కానీ వీళ్ళు కూడా వెళ్ళేవాళ్ళు, సహాయ సహకారాలు అందించేవాళ్ళు వాళ్ళ ఆక్యుపేషనల్ లైఫ్స్లో. ఇప్పుడు ఏమవుతుంది, మీకు రాత్రి వంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని పొద్దున తినే పరిస్థితి ఉందా లేదా చెప్పండి? 100% ఉంది. ఇక దేవుడికి టైం ఎక్కడుంది తల్లి? ఇప్పుడు మరి దేవుణ్ణి కూడా మీరు పైలప్ చేస్తున్నారా లేదా? చేసి ఏం చేస్తున్నారు? బాబు నేను ఒక్కసారి సెలవు పెట్టుకుంటాను, తిరుపతికి వస్తున్నాను, ఏం చేస్తావో చేయ, మొత్తం క్లియర్ ఆఫర్ ఇస్తున్నాను. మనం దేవుడికి ఆఫర్ త్రో చేస్తున్నాం. అదే నేను అంటున్నాను, ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ లైఫ్. వాట్ డూ యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ లైఫ్? You have to expect from life knowledge. You have to expect from life a satisfaction. You have to expect from life to grow wiser. డబ్బు, ఎంత డబ్బు ఉన్నవాడికి కూడా మళ్ళీ డబ్బు కావాలమ్మా. సో అది ఏం పెద్ద డబ్బులు ఉన్నవాడు తృప్తిగా ఉన్నాడని అనుకోకండి. లేదు. కానీ ఎవరికి తృప్తి ఉంటుందంటే, నేనుగా ఏమి సాధించాను, ఎటువంటిది నశ్వరము కానిది, నాశనము కానిది, నాకు నేనుగా ఏం సాధించాను. ఒక కొత్త విద్యనా, ఒక సంగీతమా, ఓ భక్త, ఒక కాన్సెప్ట్గా సబ్జెక్ట్లో ఒక నెక్స్ట్ లెవెలా, నేను ఒక బెస్ట్ ఫోటోగ్రాఫర్నా, నేను అథ్లీట్నా, నా అంతకు నేను ఏది నాకు చేతనేనంత వరకు వెళ్ళి చూశాను అని ఒకటి సాధించండి. ఆ డబ్బు మీకు తృణప్రాయంగా కనిపిస్తుంది ఆ తర్వాత. A person should have a reason and cause for his birth కదమ్మా. నిన్న ఐటీ ఉద్యోగానికి మనం ఏదో ఇంజనీరింగ్ చేసేసి ఒక ఐటీ ఉద్యోగం తెచ్చుకొని ఒక డబ్బా ముందు పొద్దుటి నుంచి రాత్రి దాకా ఒకటే పని చెయ్యడానిక ఇంత మానవ జన్మ? ఉద్యోగాలు చేయొద్దనట్లేదు, అండర్స్టాండ్. ఇప్పుడు ఉద్యోగానికి వస్తారు పిల్లలు, చూస్తుంటాం మేము కూడా. 6 నెలలు అవ్వగానే, సంవత్సరం అవ్వగానే ఇంకో జాబ్కి వెళ్ళిపోతుంటారు. అక్కడి నుంచి ఒక 6 నెలలు, సంవత్సరం ఇంకో జాబ్కి వెళ్ళిపోతారు. దానికి శాలరీ పే ఒక 20,000 డిఫరెన్స్ ఉంటుందనే, కొన్ని 30,000 డిఫరెన్స్ ఉంటుందని నన్ను అడగచ్చు. మీ కడుపు నిండింది, మీరు ఏమనొచ్చు అన్న ఎవరైనా వచ్చి అడగచ్చు. దానికి నా పర్సనల్గా రమ్మనండి, నేను వనాలని వాళ్ళకి సమాధానం చెప్తాను. నా జీవితం ఎంత సింపుల్గా ఉంటుందో. నేను అంతే లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వచ్చాను. నేను ఈ రోజుకి నా జీవన విధానం అలాగే ఉంటుంది. నేను చెప్పులు వేసుకోకుండా కనీసం అంటే ఒక 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు నడిచేస్తాను నేను. రమ్మనండి, పోనీ వాళ్ళందరూ ఏమన్నా రమ్మనండి, ఐటీ ఉద్యోగాలు ఇంత చేస్తారు కదా, కొంచెం వాళ్ళకి నేను ఫ్యాన్ వేసుకోకుండా, ఏసీ వేసుకోకుండా కూర్చోగలను, ఎండలోపై పని చేయగలను, పార పని చేయగలను, మట్టి పని చేయగలను, ఎటువంటి వర్కర్స్తో కూడా కూర్చొని నేను హాయిగా పని చేస్తాను, కూర్చొని తింటాను. What is important in life is, for what you have taken this birth, have you tried to do some justification to it? అది నేర్పించాలి తల్లిదండ్రులు పిల్లలకి. They should let them choose an option while keeping one as a goal. అంటే మనకి మనసులో ఉంది, మా అమ్మాయి ఒక మంచి డాక్టర్ అవ్వాలని. డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ అవ్వడానికి అయ్యే ఇన్స్పిరేషన్ చిన్నప్పటి నుంచి ఇవ్వాలి వాళ్ళకి. అంటే ఏంటి, సపోజ్ నేను ఒక ఎక్స్ పర్సన్,
నా ఎక్స్ పర్సన్ అనే ఒక పేరెంటో తాతగారో దూర బంధువో చుట్టమో ఫ్రెండో ఎవరో ఒక అనారోగ్యంతో పోయారనుకుందాం, నన్ను డిస్టర్బ్ చేసింది అది. మా పిల్లలు ఉన్నారు, మా అమ్మాయిని అబ్బాయిని డాక్టర్ చేయాలనుకుంటున్నాను. నేను కదా ఇన్స్పైర్ అయ్యాను, మంచిదే. నా ఇన్స్పిరేషన్ వాళ్ళకి పాస్ చేయగలగాలి, అప్పుడు కదా వాడు ఇన్స్పైర్ అయ్యి చేస్తారు. అది డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలంటే ఒక పాయింట్ తర్వాత వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు ఎందుకు డాక్టర్ అవ్వాలి, వాళ్ళు డిటాచ్ అయిపోతారు దానికి. అందుకే చాలామంది వాళ్ళు చేసిన ఇంజనీరింగ్లు వదిలేసి ఇంకేదో చేస్తూ ఉంటారు ఇంజనీర్లు అయిపోయాక. డాక్టర్లు యూజువల్లీ ఇన్స్పైర్ అయ్యి చేస్తారు. అది కాకుండా చేసిన వాళ్ళు చాలా రొటీన్ లైఫ్స్కి వెళ్ళిపోతారు కమర్షియల్గా. బట్ ఇన్ఫ్యాక్ట్ డాక్టర్స్ లైఫ్ ఇస్ మెంట్ టు గెట్ ఇన్ టు రీసెర్చ్ ఎవ్రీ డే ఇన్ టు మెడికల్ ఇండస్ట్రీ. బేసిక్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ పిల్లలకి ఏదైనా ఇన్స్పైర్ అయ్యి ప్రశాంతంగా చెయ్యడం అనేది నేర్పించాలి, వాళ్ళకి పాత చూపించగలగాలి. ఎలా తెలుస్తుంది అది? వాళ్ళకు ఒక దానాలు, ఒక బర్త్డేకి పిల్లల్ని తీసుకెళ్ళి గో టు క్యాన్సర్ హాస్పిటల్, గో టు నీలోఫర్ హాస్పిటల్. ఎలా ఉంటారు పాపం పిల్లలు, అది నిజం కాదా? అది బాధ కాదా? మరి మన ఇంట్లో పనిచేస్తారు ఎంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు, వాళ్ళ పిల్లలు ఉంటారు. మా పిల్లలు అలా ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు పుట్టినరోజు నాడు, మీకు అన్ని రోజులలో. మదర్ తెరీసా హోమ్కి తీసుకెళ్ళేదాన్ని చిన్నప్పుడంతా. అది మా రూల్ ఇంట్లో. వాళ్ళు పోయి వాళ్ళ చేతులతో ముసలి వాళ్ళకి కానీ బీద వాళ్ళకి కానీ వాళ్ళ చేతులతో పంచాలి వాళ్ళకి. దే షుడ్ నో ది రియాలిటీ ఆఫ్ దిస్ వరల్డ్.